సో మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా కష్టము, వచ్చిన తర్వాత నిలదొక్కుకోవటం ఇంకా కష్టం. వీటన్నిటిని అందులో ఇంటిని అలాగే ఏదైతే వేరే ప్రొఫెషన్లో ఉంటే దాన్ని, పాలిటిక్స్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయగలరు. అలాంటి మహిళలకి మీరిచ్చే సందేశం? ఒక్కటి, ఫస్ట్ మనం పర్సిస్టెంట్గా ఏదైనా కోరుకుంటే దానివైపు అడుగులు వేయాల్సింది, ఎంత కష్టమైనా. ఇప్పుడు మనకి ఏదైతే మీరు అంటున్నారో, ఎన్నో మాటలు అన్నారు ఇప్పుడు నన్ను మీరు, రాజకీయ నైతికత బయట ఇప్పుడు ఇవన్నీ ఫేస్ చేశాను కదా. ఇప్పుడు నేను అట్లాంటిది ఖచ్చితంగా మనకేమి రోడ్డు అనేది స్మూత్గా ఉండదు, జర్నీ అనేది స్మూత్గా ఉండదు. ఇవన్నీ ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి. ఫస్ట్ పర్సిస్టెంట్, ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇది కావాలనుకున్నప్పుడు దాని దిశగా వెళ్ళాలి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తిడుతున్నారని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను అనుకున్నాను నేను సాధించలేను కదా. మన ఆశయాలు కూడా పెద్దగా ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడమే నేను అందరికీ చెప్తున్నాను. ఏ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళైనా కూడా హార్డ్ వర్క్ చాలా కంపల్సరీ, పాజిటివ్గా ఉండాలి, యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే. సో మనం ఎంత పాజిటివ్గా ఉన్నా రాజకీయాల్లో తీవ్ర విమర్శలు వచ్చేటప్పుడు ఎక్కడో ఒక చోట ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కూడా బాధ అనిపిస్తుంది. అలా బాధ అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు వచ్చానో పాలిటిక్స్లోకి, నా డాక్టర్ నేను చేసుకుంటే అయిపోయేది అని ఎప్పుడైనా అనిపించిందా? లక్కీగా నాకెందుకో అసలు అలాంటి బాధ ఏమి ఉండదు. ఇప్పుడు కూడా మా వాళ్ళు ఎవరైనా అప్పుడప్పుడు ఫీల్ అవుతారు, కానీ నేను అస్సలు ఫీల్ అవ్వను. ఎందుకంటే నన్ను అనాల్సినవి కూడా అనేసారు, రాకముందే అనేసారు. కాబట్టి వచ్చినాక ఇప్పుడు అంటున్నారు, నేనేం పట్టించుకున్నాను. సో వాటిని పట్టించుకోకుండా ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళాలి. ఎందుకో అది గాడ్ గిఫ్ట్ అనుకుంటా నా విషయంలో. సో మీ పోటీ విషయానికి వస్తే, ఇక్కడ ఇంకా వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరు అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి బీజేపీ నుంచి ఆరూరు రమేష్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి మీరున్నారు. పోటీ ఎలా ఉండబోతోంది? ఆరూరు రమేష్ గారు మీరు గతంలో ఒక పార్టీలో కలిసి పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు వేరు పార్టీల్లో ఇద్దరు కూడా పోటీ పడబోతున్నారు. సో ఎలా ఉంటుంది ఆ పోటీ? ఒక్కసారి ప్రత్యర్థి అంటే ప్రత్యర్థి, అది అంతకుముందు మనకి ఏ రిలేషన్ ఉంది ఏంటి అనేది ఇంకా మాకు అప్రస్తుతము. బీజేపీ అయితే తెలంగాణ రాష్ట్రాలలో లేదు, దక్షిణాది రాష్ట్రాలలో లేదు, మనకి నార్త్ సైడ్ ఉన్నంత ఇక్కడ లేదు. కాబట్టి బీజేపీ థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. బీఆర్ఎస్ కాస్త కూస్త ఇంకా కాంపిటీటర్ అని ఎవరో ఒకరిని మనం అనుకోవాలి, కాబట్టి బీఆర్ఎస్ అని నేను అనుకుంటున్నాను. సో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు అంతకుముందు, అండ్ ఆ పార్టీలోంచి ఎంపీ టికెట్ కూడా వచ్చింది కాబట్టి ఆ పార్టీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ గురించి ఏమనిపిస్తుంది? ఒకటి ఏంటి అంటే వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మ్యాన్ పవర్, అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది మిస్సింగ్ ఉంది. పార్టీ అంతర్గత నిర్మాణం అని ఒకటి ఉంటుంది, అది వాళ్ళది మిస్ అవుతుంది. మా డాడీ కూడా నిన్న ఇంటర్వ్యూస్లలో అదే చెప్పారు. నేను ఎప్పటి నుంచి అంటే తను అంతకుముందు కూడా నాతోటి మేము ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు. నేను ఎన్నోసార్లు కేసీఆర్ గారికి చెప్పాను, మనకి పార్టీ అంతర్గత నిర్మాణం చాలా అవసరం సార్, లేకపోతే పార్టీ పేక మెడలాగా కూలిపోతుంది అన్నట్టు ఇప్పుడు జరుగుతుంది. సో అదొకటి వాళ్ళు నిర్మించుకుంటే సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఇక ఎవరి దారి వాళ్ళే అన్నట్టు ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ కూడా ఎప్పుడు కూడా ఇంటర్నల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మిస్ అవుతుంది వాళ్ళలో. సో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలామంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, దాంట్లో ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా మీకు కూడా చిన్న వయసులోనే వచ్చింది కాబట్టి, సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో, అలాగే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, నేను రావడమే ఒక నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకోవడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, నాకంటే డబుల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. బట్ ప్రతి దాంట్లో డాడీ అదే చెప్తారు, లక్ తర్వాత మన హార్డ్ వర్క్ రెండు ఇంపార్టెంట్, మన ఇమేజ్ ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది అని చెప్తుంటారు. సో ఆ విధంగా మనకి అవకాశం వచ్చింది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు కూడా, నేను మొన్న కలిసినప్పుడు తనకి చాలా విజన్ ఉంది, తను అదే చెప్తుండే, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ మనం డెవలప్ చేయాలి అని డాడీతో డిస్కస్ చేస్తుండే. సో వీళ్ళందరూ చాలా విజనరీసే, ఆ విధంగా వాళ్ళు ఎట్లయినా ముందుకు తీసుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీ మంచిగా గవర్నమెంట్ని నడుపుతుందని చెప్తున్నాను. సో మొత్తం మీద సరే లక్కులో వచ్చినా కూడా మనం తర్వాత దాన్ని నిలదొక్కుకోవటం, నిలబెట్టుకోవటం అనేది మన కష్టం బట్టి, మనం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంబంధించే మిగిలిన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో మీరు ఇప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు, వాటిని నెరవేర్చే దిశగా ఎంతవరకు ప్రయత్నం చేస్తారు? నేను రెండు విషయాలు చెప్తాను ప్రజలకి. ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏదైతే ప్రామిసెస్ చేశారో అవి ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని అని చెప్తాను. తర్వాత కడియం శ్రీహరి మీకేమీ కొత్త వ్యక్తి కాదు, గత 35 ఏళ్ళ నుంచి వరంగల్ జిల్లాలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్లస్ ఉమ్మడి వరంగల్లోనూ కూడా అనేక అభివృద్ధి పథకాలు చేశారు. ఆయన ఎంత క్లీన్ ఇమేజ్ తోటి ఉన్నారు, ఆయన ఎటువంటి ఒక చిన్న పనికి కూడా డబ్బులు తీసుకున్న వ్యక్తి కాదు అని మన దగ్గర ఎవరైతే పనులు చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వేరే వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది, మన దగ్గర ఎట్లుంటుందని. సో ఆయన కూతురుగా వస్తున్నాను, హార్డ్ వర్కింగ్, ఆయన కూతురుగా వస్తున్నాను కాబట్టి ఆ క్వాలిటీస్ అన్నీ నాలో కూడా ఇంబైబ్ అయి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నేను ఆయన మార్గంలోనే నడిచి మీకు ఎప్పుడు ఇక్కడే అందుబాటులో ఉంటాను, మీకోసం పనిచేస్తానని చెప్తాను. కావ్య గారు, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అవతల రెండు కూడా ప్రధాన పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థుల్ని కాదని కావ్యకే ఓటేయాలి అంటే ఎందుకు వేయాలి? చాలా చిన్న వయసులో ప్లస్ ఒక మహిళగా, ఒక డాక్టర్గా, మన దగ్గర వరంగల్ లోక్సభ అంతకుముందు 30 ఏళ్ళ కింద కల్పనాదేవి గారు, తను డాక్టరే, తను చేశారు. తర్వాత మహిళగా నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. కాబట్టి మహిళల సమస్యల్ని అంతర్లీనంగా అంతకుముందే తెలుసుకొని పనిచేయడం జరిగింది. అట్లాగనే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అన్నీ మన దగ్గర ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, నేను గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రధానంగా విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్లస్ క్వాలిటీగా ఉండాలి అన్నది నా ఉద్దేశం. ఆ రెండింటి మీద వర్క్ చేస్తాను. అట్లాగే మనమైతే పర్సనల్ మేనిఫెస్టో ఏదైతే పెట్టబోతున్నామో అన్ని సమస్యల్ని ముందు పెట్టేసుకొని వాటి గురించి ఫైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం లోకల్గా ఉన్న నేను ఢిల్లీకి వెళ్ళి మీ గొంతుగా మారాలి అంటే ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రజల్ని. సో డెఫినెట్గా అండి, మీరు ఏదైతే గోల్స్తో రాజకీయాల్లోకి వచ్చారో అండ్ పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించాలనుకుంటున్నారో అవన్నీ కూడా డెఫినెట్గా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక మహిళగా ఇంకో మహిళ గెలవాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలి, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యువర్టీవీ.